మనుగురు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వీడు రాత్రి ఉదయించే ఒక సూర్యుడు లాంటోడు. రాత్రిపూట వీడు చేసే అరాచకం అనేది అంత ఇంత కాదు. ఈ ట్రైన్ ఎక్కి దిగిన ప్యాసింజర్ యొక్క పరిస్థితి అనేది ఎలా ఉంటుందో తెలుసా? రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా వీడు ఇవ్వడండి గ్యాప్. ఐసేఫ్ బ్రేక్ వేసుకొని చిరుత పులిలా 110 కిలోమీటర్ల వేగంతో వీడు పరిగెత్తుతుంటే ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. మనుగురు సికింద్రాబాద్ మనుగురు మధ్యలో ప్రయాణించే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకి ఒక గుండెకాయ లాంటిది. వీటిలో రిజర్వేషన్ దొరకాలన్నా కూడా కష్టమే. ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులు ఆర్ఎస్లని తలపిస్తాడు. మనోడు ఆకారంలో కూడా పెద్దోడే. 23 కోచ్లతోటి ప్రయాణిస్తూ ఉంటాడు. కేవలం 6 గంటల్లోనే 330 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తాడు. ఇంకా 6 గంటల కంటే తక్కువ సమయాన్నే తీసుకొని సికింద్రాబాద్కి చేరుకుంటాడు మనోడు. ఒకనొక సమయంలో వీడు స్టేషన్కి వస్తూ ఉంటే పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుందండి. ఎందుకో తెలుసా? ఈ రైల్లో తెలంగాణ గవర్నర్ గారు 2 సార్లు ప్రయాణించారు. ఆ టైంలో మనోడికి VIP సెక్యూరిటీ కూడా ఉంటుందండి. ఇంత ప్రత్యేకతలు ఉన్న ఈ మనుగురు రైల్లో మీకు ట్రావెలింగ్ హిస్టరీ ఉంటే ఒక్కసారి కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.